మన తల్లులకు ఉన్నంత ఓపిక మనకి మాత్రం లేదు. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో డే 2 మినీ వ్లాగ్. మేము పిండి వంటలు వండుదామని వెళ్ళామని చెప్పాను కదా. మార్నింగే అమ్మ అయితే స్టార్ట్ చేసింది. ఇంకా ఈరోజు పిండి వంటలు వచ్చేసి జంతికలు ఇంకా పాక వంటలు అయితే వండాము. ఏదైనా సరే మన తల్లిదండ్రులు ఓపిక మాత్రం మెచ్చుకోవాలి కదా. మా అమ్మ అయితే మార్నింగ్ 3 o'clock లేచి గిన్నెలు తోమి మా నాన్నకి క్యారీస్ వండి ఇంకా జంతికలు వండడానికి పిండి అది కలిపి అయితే నన్ను అయితే లేపింది. నేను లేచేసరికి అయితే 6 అయితే అయ్యింది. అప్పటికి పైన పొయ్యేది పెట్టేసి నన్ను పిలిచింది, రా అమ్మ వేసేద్దామని చెప్పి. ఈ జంతికలు వచ్చేసి మార్నింగ్ 6 స్టార్ట్ చేస్తే ఇవి అయ్యేసరికి అయితే 9 అయితే అయ్యింది. నేను అసలు ఏమీ చేయలేదు, జస్ట్ ఈ జంతికలు తీసినప్పటికే ఏలబడిపోయాను. కానీ మా అమ్మ ఇన్ని పనులు చేసి కూడా తర్వాత కూడా ఓపిక్గా మళ్ళీ మాకు వంట చేసి తర్వాత మాకు వాటర్ది పట్టి అయినా సరే తను యాక్టివ్గా ఉంది. నేను మాత్రం వెంటనే మంచం వేస్తాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎవరైనా హెల్ప్ చేస్తారని, అందుకే ఇక్కడ తెచ్చేసుకున్నాను పిండి వంటలన్నీ. మొత్తం అన్ని పనులు అయిన తర్వాత నేనైతే మా అమ్మ అయితే ఒక మాట అడిగాను, అమ్మ నువ్వు ఇన్ని పనులు చేస్తావు, నువ్వు ఎంత ఓపిక్గా ఉంటావమ్మా, నేను ఇలా అయిపోయాను అంటేను మా అమ్మ ఒక్క మాట అన్నది, మీరు ఎప్పుడో రాక వస్తారమ్మా, వచ్చినప్పుడే ఇలాగా మీతో పనులు చేస్తే ఇంకెందుకు అనేసి అన్నది. నాకు చాలా బాధ అనిపించింది. అందుకే అంటారు మదర్స్ ఆర్ ఆల్వేస్ గ్రేట్ అని చెప్పి. ఇంకా ఇన్ని చేసిన తర్వాత ఈ పాకం వంటలు ఇవన్నీ అయ్యేసరికి అయితే 10:30 అలా అయిపోయింది. నేనైతే ఇలా చెప్పాను, అమ్మ మండే తీర్థానికి కొంచెం వెజిటేబుల్స్ కావాలమ్మా అని చెప్పి మళ్ళీ బజార్కి వెళ్ళి మళ్ళీ ఆ వెజిటేబుల్స్ కూడా పట్టుకొచ్చింది.